నేను మాట్లాడను. మన ప్రొడక్ట్సే మాట్లాడతాయి. ఎనర్జీ ఫ్లవర్ ప్లస్. బాగా పూత రావాలనుకుంటే ఫ్లవర్ ప్లస్, చెట్టుకు చిగురు, సైడ్ బ్రాంచెస్ బాగా గ్రోత్ రావాలనుకుంటే ఎనర్జీ అయితే వాడండి. మనమైతే 12, 13 కోతలు అంటే ఈరోజు కటింగ్ ఏస్తున్నాము. 13 కటింగు. తర్వాత అయితే ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ అనేది ముందే వాడాము. డ్రిప్‌కి ఇచ్చాము. స్ప్రేయింగ్ కూడా చేసాము. చూసుకోవచ్చు. చిగురు అనేది ఏ విధంగా వచ్చిందో. హ్మ్. అయినా మళ్ళా కొత్త తోట అనేది అయిపోతుంది. అంటే వర్షాలు ఎక్కువ పడడం వల్ల మామూలే అది నల్లగా అయిపోయేది కింద. చూసుకోవచ్చు తోట. మనకు పాత తోట ఎలా ఉందో, కొత్తగా వచ్చిన తోట ఎలా ఉందో, అలా అయితే 100% అనేది అయిపోతుంది. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి మళ్ళా స్ప్రేయింగ్ చేసుకోవాలి. అది బాగా అనేది చూసుకోవాలి తోటను. నేనైతే డ్రిప్పుకు ఎకరాకి 2 సార్లయితే 2 లీటర్లయితే వదిలాను. 1 వీక్ గ్యాప్‌లో. మీకు రిజల్ట్ అనేది 100% అనేది తెలిసిపోతుంది. ఇంకా ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ 2 కలిపైతే అదొక లీటర్, ఇదొక లీటర్ ఒకసారి, మళ్ళీ అదొక లీటర్, ఇదొకటి ఒకసారి అయితే 2 సార్లు అయితే వదిలాను. అందుకోసమైతే చెట్లనేది ఫ్లవరింగ్ అనేది సూపర్‌గా సెట్ అవుతుంది. నమ్మకం లేకపోతే మీ చుట్టుపక్కల ఎవరైనా రైతులు వాడింటారు చూడు, వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఆ తర్వాత అయితే మీరు వాడండి. నేను మిమ్మల్ని డైరెక్ట్ కొనమని ఎవరిని ఫోర్స్ చేయను. అది అవసరం కూడా లేదు నాకి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. లేకుంటే లేదు. ఎందుకంటే నేను బలవంతంగా చేసి చేపించినాననుకో, అది మీకు నచ్చదు. మీకు ఇష్టం ఉంటే తీసుకోండి. లేకపోతే లేదు. ఓకే. ఇంకైతే ఈరోజు మనం డిస్కస్ చేసేదొచ్చి రైతులకి మనకి టమోటా ఇచ్చే కిక్ అయితే వేరే పంట ఏదైతే ఇవ్వదు. ఎందుకంటే ఇక్కడ మన రాయలసీమ డిస్ట్రిక్ట్‌లో టమోటా బాగా పండుతుంది. ఎందుకంటే కూలింగ్ ఏరియాస్ ఉన్నాయి. ఎండాకాలం అయితే అనంతపురం, కర్నూలు సైడ్ అయితే పండుతుంది. అన్ని కాలాలు అయితే ఇక్కడ చిత్తూరు, అన్నమయ్య డిస్ట్రిక్ట్స్‌లో అయితే పండుతుంది. అట్లా కోలారు, హ్మ్, చిక్కబల్లాపూరు ఈ డిస్ట్రిక్ట్‌లో అయితే మనకు టమాటాలైతే పండుతాయి. ఎందుకంటే టమాటా చిక్కికి వేరే పంట ఏది ఇవ్వదంటే, వేరే పంట ఏ పంటైనా చూసుకోండి. చెనక్కాయలు గాని, చెనక్కాయలేస్తాము. అవి కరెక్ట్‌గా ఎన్ని మూటలు పడతాయో తెలీదు. వర్షానికి ఎక్కువైన నష్టమే, తక్కువైన నష్టమే. కరెక్ట్‌గా చెనక్కాయలు పెరిగినా పోద్ది, వర్షాలొస్తాయి. ఇంక మొక్కజొన్న సంగతి చూసినామనుకో, మొక్కజొన్న ఎరువులు తోలి, అవి తోలి, ఇవి తోలితే కరెక్ట్‌గా అది సరిపోతుంది. మొక్కజొన్న అమ్మినా పొద్దు. ఇంక మిగిలిన పంటలు ఇంకేముండాయి. ఇంక తీగల చెట్లయితే తీగల చెట్ల గురించి దోస, కర్బూజా ఇప్పుడు ఇప్పుడు నవంబర్‌లో పెడతారు. దానికి స్ప్రేయింగ్‌లు టమోటా కంటే రెండింతలు స్ప్రేయింగ్‌లు చేయాల్సొస్తుంది. ఎందుకు అంటే టమోటాకు అది ఒక 2 రోజుల్లో పంటనేది మారిపోతుంది. దోస, కర్బూజాకి వైరస్‌లుండి చాలా స్పీడ్‌గా వచ్చేస్తాయి తీగల చెట్లకి. ఇంక టమోటాకు ఒక దినం లేట్‌గా స్ప్రే చేసుకున్నా ఏం కాదు. కానీ మిగతా చెట్లు మిగతావి ఇంకేముండాయి గుమ్మడికాయలు అవన్నీ ఎవరు పెట్టరు. మిగిలిన పంటలు ఏ పంటల గురించి కూడా అయితే అంతగా హ్మ్. డబ్బులనేది రైతులు చేతికి రాదు. ఇంక టమాటా విషయానికొస్తే, టమాటాలో మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే, నీకు టమాటాలు 2 నెలలొస్తాయి. నువ్వు బాగా పంట పెట్టుకుంటే 2, 3 నెలల కాడికైతే తీసుకోవచ్చు. నువ్వు ఈజీగా టమాటా నాటేట్లు ప్లాన్ చేసుకునేవాళ్ళు 20 కటింగులకైతే ప్లాన్ చేసుకోండి. 20 కటింగ్ ప్లాన్ చేసుకున్నామనుకో, 20 కటింగుల్లో నీకు ఏదో ఒక కటింగ్‌లో రేట్ ఉన్నా, హ్మ్, 500 బాక్స్ వినా నీ డబ్బులనేటివి ఒక కొత్తతో అయితే సెటిల్ అయిపోతాయి. అది మెయిన్ మ్యాటర్. ఇది టమాటాకి ఎక్కిచ్చే కిక్కయితే వేరే పంట ఏది లేదు. కొంచెం లాజిక్‌గా ఆలోచించండి. టమోటా పెట్టుకుంటేనే మిగులుతాయి. మిగతా ఏ పంటలు పెట్టుకున్నా తోటలేసింటారు. మామిడి తోటలు, నేరేడు తోటలు. దాంట్లో సంవత్సరానికోసారి అవంతా ఆలోచిస్తే స్ప్రేయింగ్‌లకి, దానికి దీనికి ఏమంతా ఏం మిగలదు. ఒక ఎకరా పెట్టినటివి. అదే టమాటా చెట్లు పెట్టుకున్నావంటే నీకు 4 నెలలు కాయలు తెప్పించుకున్నావంటే మళ్ళీ చిగురు కాయలు అవన్నీ ఒక కోతలో అయితే నీ పెట్టుబడి అయితే మెయిన్‌గా కొట్టేయొచ్చు. అది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఇంకేమంటే మెయిన్‌గా మన ఎనర్జీ పవర్ ప్లస్ అయితే తీసుకోండి. మీరు వాడి చూడండి. తర్వాతే వేరే వాళ్ళకి సజెషన్ చేయండి. మీరు వాడకనే అది బాగలేదు, ఇది బాగలేదంటే అది ఎవరికీ ఏం చేయలేము మనము. ఎందుకంటే మీరు వాడండి. హ్మ్. ఆహ్, మే నేనైతే ఏం చెప్తాను, మీరైతే ఏమనుకుంటారు, వానికేం డబ్బులొస్తుందనుకుంటారు. కానీ మీరు ఒకసారి వాడండి. వాడి తర్వాత రిజల్ట్ చూడండి. అయితే మీరు వాడంది ఎవరికీ చెప్పొద్దండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ్ సేదు. థాంక్ యూ. థాంక్ యూ.